Hi friends, this is Sai Suresh Teleprolu and నా వీడియో కంటెంట్ ఏంటంటే వైరల్ వీడియో గురించి మాట్లాడడం. వైరల్ వీడియోస్లో అంటే ఏంటి అంటే చాలామంది మాట్లాడుకుంటారు. అసలు వైరల్ వీడియో అంటే అందరికీ తెలిసింది, బాగా ట్రెండింగ్లో ఉన్నది అండ్ అందరూ చెప్పుకునేది. అసలు ఒక వీడియో అనేది ఎందుకు వైరల్ అవుతుంది? దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి. అదే మనకు తెలియని విషయం అయ్యి ఉండొచ్చు, లేదంటే బాగా ట్రెండింగ్లో ఉన్న విషయం అయ్యి ఉండొచ్చు, లేదంటే గాసిప్స్ లాంటివి అయ్యి ఉండొచ్చు, లేదంటే బాగా బీభత్సంగా టాలెంటెడ్ వీడియో అయ్యి ఉండొచ్చు. దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే టాలెంటెడ్ వీడియో, న్యాచురల్, బీ పాజిటివ్గా ఆలోచించడానికి టాలెంటెడ్ వీడియో బాగా యూస్ అవుద్ది. ఇంకో వైరల్ కంటెంట్ వీడియో ఏంటంటే బాగా టాలెంటెడ్ పీపుల్ కానీ, బాగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గురించి కానీ మాట్లాడేది బాగా వైరల్ అవుతుంది. అండ్ బాగా ఎలా అంటే పాపులర్ ప్లేసెస్ గురించి మాట్లాడేది అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడేది బాగా వైరల్ అవుతుంది. వైరల్ వీడియో అనేది చాలా సింపుల్ చేయడం, కానీ వైరల్ అవ్వడం అనేది మన చేతిలో ఉండదు, చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. అండ్ ఎవరికి ఏది నచ్చుతుందో ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పలేం. కానీ వైరల్ వీడియో అండ్ మిలియన్ ఫాలోవర్స్ ఎలా వస్తున్నారనేది ఓవర్ నైట్ రావచ్చు. మనం చాలా చూసాము. పూసలు అమ్ముకునే వాళ్ళు అండ్ ఒక పర్సన్ని తిట్టేవాళ్ళు అండ్ కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేవాళ్ళు అండ్ కొన్ని వీడియో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, అన్యూజువల్ బాగా రేర్ పీస్ వీడియోస్ని క్రియేట్ చేసేవాళ్ళు కూడా వైరల్ అవుతున్నారు. నేను ఏదో క్యాజువల్గా చూశాను ఒక వీడియో. అసలు ఆడు తల మీద కొట్టుకొని మరీ వైరల్ అవుతాడనమాట. అంటే చిన్నపిల్లలాగా నవ్వుతాడు, ఏది తగిలినా సరే ఫుల్గా నవ్వడం, బీభత్సంగా. అంటే మన బ్రహ్మానందం సార్ ఉంటారు కదా, ఆయనలాగా బీభత్సంగా నవ్వడం అలా చేస్తుంటాడు. అది వైరల్ వీడియో అయ్యింది అప్పుడులో, ఇప్పుడు లేదనుకోండి. ఇంకొకటి బాగా పాపులర్ పర్సన్ని తిట్టడం, ఇది బాగా బీభత్సంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ఇది వైరల్ వీడియో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఎదుట వ్యక్తిని తిట్టి వైరల్ అవ్వడం చాలా చీప్ అనిపిస్తుంది మనకి. అది అర్థం చేసుకోవాలి. ఒక వీడియోని వైరల్ చేయాలంటే దాంట్లో కంటెంట్ ఉండాలి, కానీ ఒక వ్యక్తిని తిట్టి వైరల్ అవ్వడం చాలా వేడిగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అన్ని వీడియోస్ని వైరల్ చేయొద్దు ప్లీజ్. చాలా చిన్న మనవి నా తరపున. అన్ని వీడియోస్ని వైరల్ చేస్తే బాగా మనం చూసాం. ఒక ప్లేస్లో ఒక పూసలు అమ్ముకునే వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్ని చేసాం. తను ఇప్పుడు బాగా జిమ్ చేస్తూ బాగా రిచ్ పర్సనాలిటీగా కనిపిస్తుంది. అది ఎవరి వల్ల? మన వల్లే. బాగా అంటే బాగా వైరల్ చేస్తాం తనకు ముందు ఒక ఆంటీని, తెలుసు కదా, భోజనం మన కడుపు నిండాలని భోజనం పెట్టే ఒక వ్యక్తిని బాగా వైరల్ చేసాం, తన కడుపును కొట్టినట్టే. అలాంటివి చేయొద్దు. వైరల్ చేయాలి అంటే మంచి టాలెంటెడ్ పీపుల్ని వైరల్ చేయండి. మరి డైలీ వర్కర్స్ని, డైలీ చిన్న వర్క్స్ చేసే వాళ్ళని అండ్ కంటిన్యూగా కష్టపడే వాళ్ళని వైరల్ చేయొద్దు. దిస్ ఇస్ ఐ వాంట్ టు సే. వైరల్ కంటెంట్ అనేది చుట్టూరు ఉంటుంది.
ఒక డైలాగ్ని కానీ ఒక స్పీచ్ని కానీ తీసుకొని వైరల్ చేస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ని వైరల్ చేయకండి. కొన్ని వీడియోస్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ని వైరల్ చేయొచ్చు, తప్పులేదు. కానీ మరీ చిన్నగా మరీ చిన్న వ్యక్తుల్ని, చిన్న మాటలు మాట్లాడే వాళ్ళని కూడా వైరల్ చేస్తే దట్ నాట్ మేక్ సెన్స్, రైట్? థ్యాంక్ యూ. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. బట్ అర్థం చేసుకోండి, వైరల్ వీడియో అనేది వైరల్ అవ్వాలి. ఎప్పుడంటే దాంట్లో టాలెంట్ ఉన్నప్పుడు, దాంట్లో నిజం ఉన్నప్పుడు, ఆ వీడియోలో కంటెంట్ ఉన్నప్పుడు వైరల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.